వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మన వీడియో ఆకుకూరలు అండి. ఆకుకూరలు అయితే అండి 4 రకాలు తీసుకున్నాను. చిర్రాకు అయితే 3 కట్టలు తీసుకున్నాను. పాలాకు 2 కట్టలు, తోటాకు 1 కట్ట, చుక్కాకు 2 కట్టలు తీసుకున్నానండి. ఇవన్నీ శుభ్రంగా ఒలిచేసి వీటితో ఆకుకూర చేస్తానండి. అంతేకాదు చింతపండు అసలు వేయనండి, ఎందుకంటే చుక్కాకులో పులుపు ఉంటుంది కాబట్టి. పండు టమాటాలు పచ్చివి 2 కలిపి వేస్తాను. ఎండుమిర్చితో చేస్తానండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇదే చేయమంటారు. ఆకుకూర పప్పు అసలు అడగరు. ఇప్పుడైతే ఇవి ఒలిచేస్తానండి. ఒలిచేసి శుభ్రంగా కడిగేసి తర్వాత మనం ఆకుకూర ఎలా చేయాలో చూద్దామండి. నీళ్ళు కూడా అస్సలు వేయనండి. ఆకుకూర చేస్తాను, వాటర్ వేయకుండా ఆకుకూర చేస్తాను. ఆకుకూర అయితే కట్ చేసి శుద్ధంగా ఒలిచేసానండి. నీట్గా కడిగేసాను. నీళ్లు చూడండి, వడారడానికి కూడా జల్లిగింట్లో పెట్టాను. నీళ్ళు అసలు వేయనని చెప్పాను కదా. చూడండి, ఇవైతే చిన్నవి 2 పండు టమాటాలు, ఇవి 3 పచ్చి టమాటాలు అండి. ఇవి మా చెట్టుకు కాసినవి. ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిరపకాయలు ఒలిచి పెట్టుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండి. సాల్ట్ కాదు, కల్లుప్పండి. ఆనియన్ మర్చిపోయామా, ఆనియను తెరమాతకండి కట్ చేసుకుందాము. చూడండి, గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేశానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయిందండి. ఎండుమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కింద కూడా ఎండుమిర్చి చాలా టేస్ట్ ఉండదండి ఒత్త ఆకుకూర. ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేగిస్తున్నాను ఆయిల్లో. మాడబెట్టకుండా కొంచెం లైట్గా వేగించుకోవాలండి. చూడండి, కొంచెం దోరగా వేగాయి లైట్గా. ఇప్పుడు మనం ఆకుకూర పెట్టుకుందామండి. చూడండి, దీని నిండా ఉంది కదా, గిన్నె నిండా. అది ఉడికే లోపల కొంచెం అయిపోయిద్దండి, చిన్నగా అయిపోతుంది, తక్కువ అయిపోయిద్ది. కొంచెం కల్లుప్పు వేసుకున్నామండి. కొంచెం పసుపు వేసుకున్నాము. ఇప్పుడు ఈ టమాటాలు కూడా పెట్టేసుకున్నామండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దామండి. ఇలా ఎంతసేపు ఉడకాలమ్మా? ఇది ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీద్దామండి. మూత అలాగే ఉంచకూడదండి, కాసేపు దాన్ని తీసి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే చుక్కాకు ఉంది కదా, తొందరగా మాడిపోద్ది. చుక్కాకు లేకపోతే మాడిపోదు, అందుకని మనం కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. అందులో వాటర్ కూడా వేయలేదు. మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. నేను సిమ్లో పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, మూత తీద్దాము. చూడండి ఎలా అణిగిపోయిందో మొత్తం. దీంట్లో అస్సలు నీళ్ళు వేయలేదండి, చూసారుగా మీరు. నీళ్ళు లేకుండానే ఆవిరికే మగ్గాలండి ఆకు. టేస్ట్ సూపర్గా ఉంటుంది. 2 రోజులైనా ఈ ఆకుకూర అలాగే ఉంటుంది. బయటే ఉంటుందండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టబడలేదు. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదామండి. చూడండి వాటర్ ఎలా వచ్చాయో. నేను నీళ్ళు అసలు పోయలేదు కదా, అందుకే నేను వాటర్ పోయింది. టేస్ట్ మారిపోద్ది వాటర్ పోస్తే, సవ్వగా అయిపోద్ది. ఇది ఇంకా బాగా ఉడకాలి. కుక్కర్లో మాత్రం పెట్టకండి. గిన్నెలో లావు గిన్నె కూర దెబ్బలు ఉంటాయిగా, దాంట్లోనే పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. చాలాసేపు ఉడకాలండి సిమ్లోనే. ఈ నీళ్ళన్నీ ఇంకాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మూత తీసి. చూడండి, ఇంకా కూడా నీళ్ళు ఎన్ని ఉన్నాయో. మన కల్లుప్పు వేస్తాం కదా, దానికి నీళ్ళు ఊరుతాయండి. చూడండి, ఇంకా ఉడకాలి. సిమ్లోనే ఉండాలి, బాగా ఉడకబెట్టుకోవాలి మనము. నీళ్ళు వేసామని పొరపాటును కూడా అనుకోబాకండి. మామూలుగా చెప్తున్నాను నేను, నీళ్ళు అస్సలు వేయలేదు. నీళ్ళు వేయకుండా ఉంటేనే టేస్ట్. నీళ్ళు వేస్తే టేస్ట్ మారిపోద్దండి. ఇంకాసేపు ఉడకబెట్టుకుందాము. ఇదైతే దాదాపు 20 నిమిషాలు ఉడికిందండి సిమ్లో. ఇప్పుడు చూద్దామండి. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి మొత్తం చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్ చేసి ఎనుపుకుందామండి పప్పు గుత్తితో. చూడండి ఎలా మెత్తగా అయిపోతుందో.
ఎనపడానికి కూడా అంత శ్రమ పడలేదు. చూడండి, మనము అన్ని ఆకులు వేసుకోవచ్చండి, ఒక మెంతాకు తప్ప, ఎందుకంటే అది చేదు కాబట్టి. దీంట్లో చుక్కాకు వేసాం కదండి, గోంగూర వేయకూడదు. గోంగూర వేసుకుంటే చుక్కాకు వేయకూడదు, ఎందుకంటే రెండు పుల్లగా ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక్కటే వేసుకోవాలి. మనకి ఏది నచ్చితే అది వేసుకోవాలి, గోంగూర అయినా చుక్కాకైనా. కానీ చుక్కాకు టేస్ట్ బాగుంటుంది, గోంగూర వేరే టేస్ట్, రెండు బాగుంటాయి. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇంకా పూర్తి అయిపోయినట్టేమమ్మ. ఇంకా తిరగమాత పెట్టుకుందామండి. ఉప్పు మనం ముందే వేసున్నాం కదా, కొంచెం చూసి వేసుకుందామండి. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి. నేను గిన్నె వేడి చేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం ఆవాలు వేస్తున్నాను, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను అండి. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న ఆకుకూర వేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ కట్ చేసేస్తున్నా అండి, పోపు పెట్టేసి. ఇదిగోండి, మన ఆకుకూర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మా ఇంట్లో ఆకుకూర కావాలా, చికెన్ కావాలంటే ఆకుకూరే అంటారండి. ఎవరైనా మా ఇంటికి వచ్చినా సరే ఆకుకూర చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో చికెన్ ఫ్రై, ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది. నేనైతే చిక్కుడుకాయ తాలింపు చేశాను, చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. ఉత్త ఆకుకూర తినేయచ్చు, పిల్లలకి ఇంకా చాలా మంచిది. తప్పకుండా పెట్టండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.